ఈరోజు మన డిస్ట్రిక్ట్లో పిఐబి మీటింగ్ పెట్టుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ గ్రామీణ అభివృద్ధి మీద, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అభివృద్ధి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పెట్టినవి. ఆ స్కీమ్స్ ప్రజల్లోకి వెళ్ళాలి. స్కీమ్స్ అయితే ఆచరణ జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్ళడం తక్కువ ఉంది. ఇది ఏం జరుగుతుందనే విషయం పత్రికల ద్వారా వెళ్ళటం, ఈ విధమైన ప్రోగ్రాం ద్వారా వెళితే ఇంకా ఎక్కువ ప్రజల్లోకి వెళుతుంది. వాళ్ళకి వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, రావాల్సిన ఏంటి అనేది కూడా పత్రికల ద్వారా వెళుతుందనే ఉద్దేశంతో పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఈ డిస్ట్రిక్ట్లో ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి మీరు పెట్టింది ఇది చాలా దోహదపడుతుంది. అట్లాగే జీరామ్జీ విబి రీజరామ్జీ గురించి మన గోపి గారు చెప్పారు. చాలా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని మీద ఉన్న డౌట్స్ అన్నీ తీరిపోయినాయి అని అనుకుంటున్నాను అందరికీ. దీన్ని మీరు పత్రికల్లో రిపోర్ట్ చేసి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల్లోకి ఉన్న సంశయాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ తీరిపోతాయని నేను ఆశిస్తున్నాను. దీంతో అయితే ఈ దేశంలో ఉన్న రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలు దీనిలోకి తీసుకొచ్చారు. దీనిలో ఇంతకుముందు లేని కూడా తీసుకొచ్చారు. తర్వాత టెక్నాలజీని తీసుకొచ్చారు, మోడర్న్గా వచ్చిన రెన్యూబుల్ ఎనర్జీని కూడా తీసుకొచ్చారు. తర్వాత వాటర్ షెడ్ డెవలప్మెంట్ కోసం కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు గ్రామీణ అభివృద్ధి సంపూర్తిగా జరుగుతుంది. సో వాటిని అన్నింటినీ కూడా మనకి కులకృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అలాగే ఈ జీరామ్జీ గురించి గోపి గారు మాట్లాడిన దానిలో నాకు కూడా చిన్న డౌట్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది అది. మన రైతులు కూడా అడుగుతూ ఉన్నారు దీన్ని. ఇంతకుముందు ప్రీవియస్లీ నరేగా ప్రోగ్రామ్ని, ఇప్పుడు జీరామ్జీని రైతులకు అనుసంధానం చేయాలని ఒక గురించి అయితే దానికి సంబంధించి మేము చెప్తా వచ్చాము. ఇది కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్. కమ్యూనిటీలో ప్రాపర్టీ డెవలప్ చేయడానికి, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఈ రెండు పర్పస్, ఉద్యోగ కల్పన, అభివృద్ధి, కమ్యూనిటీ అభివృద్ధి చేయడానికి, లైక్ రోడ్లు, లైట్లు, డ్రైనేజీలు, తర్వాత ఇప్పుడు ఇంక్లూడ్ చేసిన ఉద్దేశంతో వచ్చింది. కాబట్టి వ్యక్తులకి, రైతులకి దీన్ని తీసుకెళ్ళి పెడితే ఈ స్కీమ్ యొక్క పర్పస్ ఉండదని చెప్పి మనం చెప్తా వచ్చాం. కానీ ఈ ఆర్గ్యుమెంట్లో మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో గోపి గారు చెప్పారు, రైతు తన పొలం చుట్టూ కాలువ తవ్వుకోవచ్చు, లేకపోతే దాని పొలంలో ఒక బాండ్ కట్టుకోవచ్చు ఈ స్కీమ్ కింద అనేది. ఇది ఎట్లా సబ్స్టాన్షియేట్ అవుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే కమ్యూనిటీ రైతుకి వెళ్ళిపోయేటప్పుడు రైతు ఇటు ఆయన ఓనర్షిప్ ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ మీద, కమ్యూనిటీకి ఓనర్షిప్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఆశయాలతో వచ్చింది. రైతులకి ఇండివిజువల్గా ఇస్తే ఇది ఎట్లా సబ్స్టాన్షియేట్ అవుతుందో ఒకసారి మీరు క్లారిఫై చేయండి. అట్లాగే ఇదే కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత ఇచ్చారు. ఎందుకంటే 40% తీసుకొచ్చారు. ఇంతకుముందు లేబర్లో 10%, మెటీరియల్లో 20% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ వేసింది. తర్వాత పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మార్చి నేను చెప్పిన విధంగా టోటల్గా 40% రెండు కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేవు, స్కీము సక్సెస్ కాదు, ఇంతకుముందు విజయవంతం కాదనే అపోహలు ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర బడ్జెట్లో విబి రామ్జీ కింద ఆల్రెడీ బడ్జెట్ అలొకేట్ చేసింది. దానిలో రెండు కంపోనెంట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కంపోనెంట్, మన స్టేట్ గవర్నమెంట్ కంపోనెంట్. ఇది మొత్తం కూడా ఖర్చు పెడతారు కాబట్టి అపోహలు ఉండడానికి వీలేదు. అట్లాగే ఇంకా అన్ని స్కీములు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడే ప్రయోజనం ఉండదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా మంచివి ఉన్నాయి మనకి ఇక్కడ జరుగుతున్న వాటిలో. దానిలో మనకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేది ఒకటి, తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ విడో పెన్షన్స్ అనేది ఒకటి నడుస్తుంది. అట్లాగే నేషనల్ డిజబిలిటీ పెన్షన్ స్కీమ్ ఒకటి నడుస్తుంది. తర్వాత పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, పిఎంసి అనేది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల్లో వచ్చేసినాయి, ఇంప్లిమెంట్ ఆచరణలో ఉన్నాయి. కానీ ప్రజల్లో ఇది ఎక్కడి నుంచి వస్తుందనే అర్థం కావట్లేదు. ఈ రెండు గవర్నమెంట్లు ప్రతి స్కీమ్లో కూడా కేంద్ర ప్రభుత్వం 1%, రాష్ట్ర ప్రభుత్వం 1% కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణ చేసే నోడల్ ఏజెన్సీ కాబట్టి దాని నుంచి అందరికీ ప్రయోజనాలు కలుగుతాయి. అట్లాంటి స్కీముల్లో తర్వాత మన అంగన్వాడీలు చూసాం, సక్షణ అంగన్వాడీ అని చెప్పి
తర్వాత రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత మనకి పిఎం అజయ్ అనే ఒక స్కీమ్ ఉంది. తర్వాత స్కాలర్షిప్ స్కీమ్ ఉంది డౌన్ ట్రాడన్కి. అజయ్ స్కీమ్స్ కూడా డౌన్ ట్రాడన్కి ఉంది. సో ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏమేమి చేస్తున్నాయి ప్రజల కోసం అనేది మీరు రిపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఒకవేళ వాళ్ళకి రాకుండా ఉంటే వాళ్ళు దాని గురించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ సంబంధిత అధికారిని కానీ అడిగి తీసుకోవడానికి వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ ట్యాంక్ మేనేజర్ కూడా ఉన్నారు ఇక్కడ. మనకున్న ఒకే ఒక సమస్య, స్కీమ్స్ అన్ని ఆయన చెప్పిన స్కీమ్స్ అన్ని దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. పిఎంఈజీపీ ఉంది. పిఎంఈజీపీలో మనం లాస్ట్ టైం కూడా మీటింగ్లో మాట్లాడాము. ఎన్ని అప్లికేషన్లు పెట్టాం, ఎన్ని అప్లికేషన్ శాంక్షన్ అయింది అంటే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. దానికి చెప్తున్న ఒకే ఒక కారణం ఏంటంటే ఈ లోన్ క్రెడిట్ ఏజెన్సీ ఇచ్చేది దాన్ని మనం చేయలేకపోతున్నాం అంటారు. సరే దాన్ని మీరు ఎగ్జామ్షన్ చేయండి, రూరల్ ఏరియాలన్నీ రిక్వెస్ట్ చేస్తాం. మరి వాళ్ళ సంబంధిత అధికారులకి అదే పాలసీ మ్యాటరే, పాలసీ మ్యాటరే దాని కానీ. ఎందుకంటే చిన్న మోటార్ సైకిల్ తీసుకున్నారు అనుకోండి, దాని మీద లోన్ గురించి మీరు పెద్ద లోన్లు ఆపేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఆచరణ యోగ్యంగా లేవు, ఆచరణ చేయడం చాలా కష్టంగా ఉంది. సో దానికి కానీ మీరు మాట్లాడుతున్న కూడా చెప్పి దాని రేటింగ్ కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అందరూ వినియోగించుకోవడానికి వీలవుతుంది. అట్లాగే మీరు చెప్పినట్టు వీళ్ళు కొంతమంది ఆయన లోన్ రాలేదని అన్నారు కదా, అట్లాగే సెక్యూరిటీస్ లేకుండా ఇస్తున్నామని చెప్పారు కదా. చాలా మంది కంప్లైంట్స్ ఏంటంటే స్కీమ్ లో సెక్యూరిటీ అక్కర్లేదని వస్తుంది కానీ బ్యాంకులో సెక్యూరిటీ అడుగుతుంది. ఇట్లాంటి ఇండివిజువల్ కేసు ప్రజాప్రతినిధుల దగ్గర కానీ లేకపోతే కలెక్టర్ గారి దగ్గర కానీ ఒక కేసు 2 కేసులు సాల్వ్ జరుగుతుంది కానీ మొత్తం మాస్ మూమెంట్ లో చేస్తే కష్టం అవుతుంది. అది మీరు బ్యాంకుకి ఇన్స్ట్రక్ట్ చేసి మీ మీటింగ్ లో దాన్ని ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో దాన్ని ఆచరణ పెట్టేటట్టు చూడాలి. కానీ మీరు సెక్యూరిటీ కావాలి అని చెప్పి అడిగితే సెక్యూరిటీ లేదని గవర్నమెంట్ చెప్పి సెక్యూరిటీ కావాలంటేనే డిఫరెన్స్ వస్తుంది. సో అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలని మీరు ఒకసారి నెక్స్ట్ మీటింగ్ లో కూడా చూద్దాం, డీటెయిల్ గా రివ్యూ చేసుకుందాం. సో ఇవన్నీ మీరు అంతా తీసుకెళ్తారని ప్రజల్లోకి మరి ఒకసారి మన డిస్ట్రిక్ట్ కి ఈ పిఐబి మీటింగ్ పెట్టినందుకు, అలాగే మన గోపి గారికి వచ్చి ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను కూడా నోట్ చేసుకున్నానని. అంతకుముందు యాక్ట్ చదివాను కానీ మేజర్ గా చదివాము, ఇంత డీటెయిల్ గా వెళ్ళలేదు. సో ఈ సంస్థ కింద ఉన్న అన్ని తీసుకొచ్చి జీరాంజీలో పెట్టేశారు. సో మనం ఏ వర్క్ అయినా చేయొచ్చు, అన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చి మా వాళ్ళందరికీ అనలైజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు చక్కగా రిపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు డిస్ట్రిక్ట్ పీడీ డోమా, తర్వాత లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. అదేవిధంగా మేము పిలవగానే అధిక సంఖ్యలో విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ఈ వార్తా ల్యాబ్కి స్వాగతం పలుకుతున్నాం. మీకు అందరికీ తెలిసిందే, మీడియా అంటే మన డెమోక్రసీలో 4th ఎస్టేట్. సో మీడియా అన్నది ప్రభుత్వంకి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తుంది. సో అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పత్రికా సమాచార కార్యాలయం భారత ప్రభుత్వం ప్రతి రీజన్కి అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఆఫీస్ కూడా ఉంది. మన రాష్ట్రం చూసినట్లయితే విజయవాడలో ఉంది. సో పిఐబి అన్నది ప్రభుత్వానికి మీడియా ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తుంది. సో అదేవిధంగా మీడియాకి ప్రభుత్వానికి వారధిగా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పనిచేస్తుంది. ఇది చాలా పాత ఎస్టాబ్లిష్మెంట్. ఈవెన్ ఇండిపెండెన్స్ టైంలో కూడా ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఇది. అప్పుడు వేరే పేర్లతో పిలిచేవారు. బట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఇది అఫీషియల్ మౌత్ పీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మీకు స్టేట్కి అయితే మనకి ఐఎన్ పేరు ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆన్ ద సేమ్ లైన్స్ పిఐబి మినిస్టర్ ఆఫ్ ఐఎన్బిలో పిఐబి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో పిఐబి ద్వారా మీకు తెలిసిందే మనం వేరే యాక్టివిటీస్ చేస్తున్నాం. ప్రెస్ రిలీజ్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ నుంచి,
ప్రతి డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ అయినా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ పిఏబి వెబ్సైట్ చూడాల్సి వస్తుంది. అదే గవర్నమెంట్ యొక్క స్టాండ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అఫీషియల్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో సో పిఏబి మనం వేరే యాక్టివిటీస్ చేస్తున్నాం, ప్రెస్ రిలీజెస్ కానీ లేదంటే ప్రెస్ టూర్స్ కానీ. ప్రెస్ టూర్స్ అంటే కొంతమంది జర్నలిస్ట్ మిత్రుల్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కానీ వివరించడం జరుగుతుంది. అలాగే మొన్న ఈసారి 2 సార్లు తీసుకెళ్తున్నాం. వీలైతే జిల్లాలో పనిచేసే మిత్రులు కూడా అవకాశం కల్పిస్తాం నియర్ ఫ్యూచర్లో. ఇప్పుడు ఎక్కువ దాని కాన్సన్ట్రేషన్ అంతా క్యాపిటల్ ఎవరైతే ఉంటున్నారో జర్నలిస్టులు మాకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అది జిల్లాలో కూడా విస్తరించడం జరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి జిల్లాలో జర్నలిస్ట్ మిత్రులు కూడా ప్రెస్ టూర్కి తీసుకెళ్తాం. సో దానికి ఎక్స్పెండిచర్ అంతా మనం గవర్నమెంట్ భరిస్తుంది. మీరు కేవలం వచ్చి అక్కడ వివిధ ప్రాజెక్టులు సందర్శించి దాని మీద ఒక ఐటమ్ ఇవ్వడం మాత్రం వరకే మీ బాధ్యత. సో దానివల్ల చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు ఎక్స్పోజర్ వస్తుంది. సో అది కూడా చేస్తాము. సో అదేవిధంగా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ వార్తా ల్యాబ్స్. ఈ వార్తా ల్యాబ్ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కానీ పథకాలు కానీ తర్వాత కొత్తగా వచ్చిన యాక్ట్స్ కానీ స్కీమ్స్ ఇలాంటివన్నీ మన జర్నలిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మన జర్నలిస్టుల ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు వెళ్తాయనే ఉద్దేశంతోనే ఈ వార్తా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడూ జరుగుతుంది. కాకపోతే మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో తర్వాత సిటీస్ వైజాగ్ ఇలాంటి వాటి కవర్ చేశారు. స్టేట్ డివైడ్ అయ్యి కూడా తిరుపతిలో పెట్టడం జరిగింది, తర్వాత కొన్ని పట్టణ కేంద్రాల్లో పెట్టడం జరిగింది. సో మేమేమనుకున్నామంటే జర్నలిస్ట్ మిత్రులు తర్వాత ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కువ బెనిఫిషియరీస్ అనేది కూడా టార్గెటెడ్ పాపులేషన్ కూడా రూరల్లో ఉండాలి. రూరల్ పాపులేషన్ మనం కవర్ చేయాలంటే టౌన్స్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్ భావించి జనవరిలో విజయనగరంలో పెట్టడం జరిగింది. వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియాస్ విజయనగరం కూడా. ఈసారి చిత్తూరులో పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టైం మనం చిత్తూరులో పెడుతున్నాం. తిరుపతిలో లాస్ట్ ఇయర్ చేశారు. సో చిత్తూరులో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిత్తూరు అంటే ఇప్పుడంటే డిస్ట్రిక్ట్స్ బైఫర్కేట్ అయ్యాక తిరుపతి ఫామ్ అయింది. తిరుపతి అంటే మనం గుర్తొచ్చేది చిత్తూరే. చిత్తూరు జిల్లాలో భాగం తిరుపతి కూడా. సో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఈ జిల్లాలో భాగంగా ఉండేది. సో ఇక్కడ పెట్టాలంటే మాకు కూడా కొంచెం చాలా ఆనందంగా అనిపించింది. సో అదేవిధంగా ఇంకో ఉద్దేశం ఏంటంటే కొత్తగా కొన్ని స్కీమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ తీసుకుంటే ఎన్ఆర్జీఎస్ అనేది చాలా మంది ప్రజల జీవితాల్లో ఎస్పెషల్లీ పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన చట్టం అది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది. సో దాన్ని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త చట్టం తీసుకొచ్చింది. అదే వికసిత్ భారత్ జీరామ్జీ. సో దాని గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. దాంట్లో కొన్ని అపోహలు ఉన్నాయి, అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది ప్రజలకు మేలు చేసే విధంగా ఏమి ఉన్నాయో అవి కూడా తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతోనే దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ ప్రెజెంటేషన్ కూడా మన గోపి గారు ఇస్తారు. గోపి గారు ఈ కార్యక్రమం గురించి విజయవాడ నుంచి రావడం జరిగింది. ఆయన ఎన్ఆర్జీఎస్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ హెడ్ ఆఫీస్లో. సో ఆయనకి అవగాహన ఉంది వీటి మీద. సో దాని గురించి కూడా ప్రెజెంటేషన్ ఇస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అంతా విని పీపీటీ కూడా మీకు షేర్ చేస్తాం. అందులో ఉన్న కొన్ని చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఈరోజు ప్రస్తుతానికి ఉన్న యాక్ట్లో అయితే ఎన్ఆర్జీఎస్ యాక్ట్లో 100 పని దినాలు కల్పిస్తాం మనం సంవత్సరానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో. వేరే కొత్తగా వచ్చిన విబిజీ రామ్జీ అయితే 120 డేస్కి ఎన్హాన్స్ చేశారు అది. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది 100 రోజులు పనికల్పనని 120 రోజులు పెంచుతారంటే ఉపాధి హామీని. సో ఇలాంటివన్నీ పాజిటివ్ పాయింట్స్ అన్ని ప్రజల్లో మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో మా రిక్వెస్ట్ అంటే మీ ద్వారా అది ప్రజల్లోకి వెళ్తే ఇంకా సామాన్యులు కూడా చెల్లుతుంది, ప్రజల్లో గ్రామీణ ప్రజలు కూడా చెల్లుతుంది. ఇక ఎన్ఆర్జీఎస్ అంటే గ్రామీణ పథకం అది. సో చిత్తూరు జిల్లాలో నెంబర్ ఆఫ్ జాబ్ కార్డ్ హోల్డర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో విబిజీ రామ్జీని విస్తృతంగా తీసుకెళ్ళాలని కోరుతున్నాను. అదేవిధంగా మన లేబర్ కోర్స్ వచ్చినాయి, గవర్నమెంట్ ఎప్పుడైనా నోటిఫై చేసింది లేబర్ కోర్స్ని. సో ఆ లేబర్ కోర్స్లో కూడా చాలా పాజిటివ్ ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ కానీ వీళ్ళందరికీ లబ్ధి చేకూర్చే అంశాలు చాలా ఉన్నాయి. అది కూడా మీరు ఒకసారి శోధించి రీసెర్చ్ చేసి అందులో ఉన్న ఇవి కూడా కొంచెం ప్రజలకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. సో అదేవిధంగా మేము పిలవగానే ఈ జర్నలిస్ట్ మిత్రులు ఇవాళ సెలవైనా సరే, ఇవాళ హోలీ మన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినం యాక్చువల్లీ.
బట్ స్టిల్ మీరు అందరూ వచ్చారు, వీఆర్ వెరీ హ్యాపీ. సో ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మెయిన్ ఈ పర్పస్ ఏదైతే ఉందో కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, స్కీమ్స్ కానీ, యాక్ట్స్ కానీ, బెనిఫిట్స్ కానీ మీరు తెలుసుకొని మీ ద్వారా, అంటే మీకు తెలియదని కాదు, ఇంకా విస్తృతంగా తెలుసుకొని మీ ద్వారా పీపుల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. తరఫున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివిధ స్కీమ్స్ గురించి తెలియజేయాలంటే, ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేసిన సామాజికంగా వెనుకబడిన తరగతుల వారికి ఎటువంటి లబ్ధితో చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఒక 3 స్కీమ్స్ ప్రాథమికంగా స్టార్ట్ చేశారు. లోయర్ లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తా ఉంది. ఈ కార్యక్రమం ముందుగా మనకి సామాజిక రక్షణ కోసం తక్కువ బీమాతో మనకి జీవిత బీమా మరియు యాక్సిడెంటల్ బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అదొకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. దీనికి మనకి 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. దీనికి ప్రీమియం వచ్చి చాలా తక్కువ, 434 ఏడాదికి. ఒక ఏడాది 436 రూపాయలతో మనం ఈ 2 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని మనం పొందొచ్చు. అట్లాగే అప్ టు 70 ఏళ్ళ వరకు మనకి ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కేవలం 20 రూపాయలకి మాత్రమే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు మీ నియర్ బై మీకు ఆల్రెడీ బ్యాంకింగ్ అకౌంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచే మీరు అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి 60 సంవత్సరాల తర్వాత ఎవరికైతే పెన్షన్ అనేది ఒక 60 తర్వాత మనం పని చేయలేము, పని చేసే అవకాశం లేదు, మనకి అట్లాగే ఇన్కమ్ జనరేషన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ కోసం అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో భాగంగా మనం ఏం చేయాలంటే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ స్కీమ్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో మన మంత్లీ ప్రీమియం మన పెన్షన్ కోసం మనమే ముందుగా చెల్లించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు 60 ఏళ్ళు మనకి వస్తాయో ఆ రోజు పక్క నెల నుంచే మనకి గవర్నమెంట్ వాళ్ళు 1000 రూపాయల నుంచి 5000 వరకు మినిమం పెన్షన్ మనకు అందించడం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచి స్కీము. కాకపోతే ప్రజలకు సరిగ్గా వెళ్ళని స్కీమ్. కాకపోతే ఏంటంటే ఈ అటల్ పెన్షన్ యోజన గురించి కూడా మీరు విరివిగా కనుక పబ్లిసిటీ చేయగలిగితే అది ఎంతో ఉత్తమమైన స్కీమ్. అట్లాగే మళ్ళీ మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద కూడా మనకి నో ఫిల్ అకౌంట్స్, అంటే మనం మినిమం ఖాతా బ్యాలెన్స్ పెట్టకుండానే అకౌంట్ ఓపెన్ చేసే ఫెసిలిటీ కూడా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కల్పించడం జరిగింది. ఈ మెయిన్ మనకి ప్రాథమికంగా మినిమం రిక్వైర్మెంట్ ఉన్న స్కీమ్స్ అన్నమాట. తర్వాత చిన్న పరిశ్రమలకి, కుటీర పరిశ్రమలకి ఇంతకుముందు బ్యాంకులోకి వచ్చి లోన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ అనేది పెద్ద విషయం అయిపోయింది. ఆ సెక్యూరిటీ పెట్టడం చాలా కష్టం కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముద్రా యోజన స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్లో మనం 10 లక్షల వరకు, ప్రథమంగా 10 లక్షల వరకు ఎటువంటి కొలేటరల్, అంటే మనం ఏ ఆస్తులు తనఖా పెట్టకుండా 10 లక్షల వరకు లోన్స్ ఇచ్చే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో 3 రకాలు ఉన్నాయి: శిశు, తరుణ్, కిషోర్. శిశు అంటే అప్ టు 1 lakh వరకు, 1 lakh నుంచి 5 lakhs వరకు కిషోర్, తర్వాత 5 lakhs to 10 lakhs తరుణ్. ఎవరైతే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొంది ఫర్దర్గా మేము ఇంకా డెవలప్ అవ్వాలి అనుకుంటే అటువంటి వాళ్ళకు కూడా 20 లక్షల వరకు కొలేటరల్ ఏం లేకుండా, అంటే మీరు అదనపు ఆస్తులు కానీ ఏం తనఖా పెట్టకుండా మీకు లోన్స్ లభ్యమయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 20 లక్షల వరకు మీ బిజినెస్ డెవలప్మెంట్ కావచ్చు, మీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పరిశ్రమలకి పనిచేస్తుంది, కొత్తగా పెట్టే వాళ్ళకి కూడా పనికి వస్తుంది. అట్లాగే పిఎంఈజీపీ స్కీమ్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో జరుగుతుంది. దీంట్లో సబ్సిడీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. అట్లాగే మీ మార్జిన్ మధ్య 10% ఉంటే సరిపోతుంది. దీనికి మ్యాక్సిమం 35%, అంటే కేటగిరీ వైజ్ మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. జనరల్, బీసీ, ఓసీ, ఎస్సీకి మనకి 35% వరకు మనకి లబ్ధి చెందే అవకాశం. యూనిట్స్ కోసం ఎక్కువ లబ్ధి జరగడానికి మన మినిమం పెట్టుబడిని కూడా 1 కోటి నుంచి 2.5 కోటి వరకు పెంచడం జరిగింది. ఇలా చేయడం వల్ల మన మెజారిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ అంతా కూడా మైక్రో కిందే కన్వర్ట్ అవుతాయి. ఈ మైక్రో కింద కన్వర్ట్ అవ్వడం వల్ల మనకు జరిగే లాభం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే ఎక్కువ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీస్ కావచ్చు, మనకి ఇంట్రెస్ట్ సబ్సిడీ కావచ్చు, ఎలక్ట్రికల్ సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా మైక్రో వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మైక్రో ఎప్పుడైతే మన లిమిట్స్ పెంచడం జరిగిందో
మనకి ఎక్కువ పరిశ్రమలు కవర్ అవుతాయి, ఎక్కువ మందికి లబ్ధి పొందే అవకాశం ఉంది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మనం మేజర్గా జరుగుతున్న 3 విషయాల మీద మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి రీకేవైసీ. మనం చాలా ఏళ్ళ క్రితం అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం, అవి వాడుకున్న అట్లాగే బ్యాంకులు అట్లాగే ఉంటాయి. దానికి మళ్ళీ మనం లేటెస్ట్ కేవైసీ అంటే మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ పాస్పోర్ట్, ఇటువంటివన్నీ ఇచ్చి ఆ అకౌంట్ రీయాక్టివేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్థికంగా కొంతమంది ఈ మధ్య బాగా ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ ఆర్థిక ఫ్రాడ్స్ తగ్గించడానికి ఇట్లా రీకేవైసీ చేసుకోవడం వల్ల మ్యూల్ అకౌంట్స్ అని కొన్ని ఫామ్ చేస్తున్నారు. అంటే మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డు ద్వారా కావచ్చు, పాన్ కార్డు ద్వారా కావచ్చు, ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఒక డూప్లికేట్ అకౌంట్స్ ఓపెన్ చేసేస్తున్నారు. దాన్ని వాళ్ళ ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని ఇటువంటి ఫ్రాడ్స్టర్ ద్వారా జరిగిన అకౌంట్స్ డబ్బులను కూడా ఈ అకౌంట్ ద్వారా త్రూ చేస్తున్నారు. దీనిని మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఎప్పుడైతే మీరు కనుక మీ లేటెస్ట్ ఆధార్తో కానీ మీ ఫోన్ నెంబర్తో అకౌంట్ అప్డేట్ చేసుకున్నారు అనుకోండి, ఆ అకౌంట్ని ఆ ఫ్రాడ్స్టర్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉండదు. మన జిల్లాలో నేరుగా 84 కోట్ల నుంచి 100 కోట్ల మధ్యలో ఆ ఫండ్స్ బోత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ రిటైల్ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి